శ్రీమహాగణాధిపతయే నమః. ఆ రోజున స్వామివారిని అనేకమైనటువంటి వినాయకుడిని అర్చన చేశారు, పూజలు చేశారు. 21 పత్రులతో పూజ చేశారు. వినాయక చవితి నాడు పత్రితో పూజ చేయాలి. సహజంగా కొందరికి అనేకమైనటువంటి పుష్పాలు రకరకాలు ఉంటాయి. కానీ మహానుభావుడు ఇంత కుడుములు, ఇంత వడపప్పు, ఆ గరిక ఇలాంటివి తీసుకొని వస్తే చాలు. ఏమిటి ఈ 21 పుష్పం? 21 పుష్పాలతో ఆరాధిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నవే 21,600 సార్లు మన దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయని యోగశాస్త్రం చెబుతుంది. ఈ 21 సంఖ్యకి యోగశాస్త్రానికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. మన హైందవ సంస్కృతిలో ఒక కథ ఉండదు. ఒక కథకి ఇంకొక కథ లింక్ ఉంటుంది, ఇంకొక కథ లింక్ ఉంటుంది. ఈ లింకులు, ఈ అనుబంధం గనక తెలియకపోతే ఇంతవరకే ఆపామనుకోండి, మనకు అర్థం కాదు. అందుకని ప్రశ్నలు ఉదయిస్తాయి. ప్రాణాయామము ఎందుకు చెయ్యాలి? పూజల్లో చూడండి, ఓం భూ ముక్కు పట్టుకో అంటారు. ముక్కు పట్టుకుంటే దేనికి? అంతవరకే ఆపకూడదు. ఆ ముక్కు పట్టుకోవటంలో ఏమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇడా పింగళ సుషుమ్న 72,000 నాడులలో 3 ప్రధానమైనటువంటి నాడులు. ఆ నాడులే ఇడా పింగళ సుషుమ్న, గాలిని ఉచ్ఛ్వాస నిశ్వాస కుంభకములు. దీని పేరు యోగ మార్గం అంటారు. ప్రతిదీ యోగ మార్గంలో అనుసంధించినప్పుడే జ్ఞానం. 21 పత్రుడేమిటో ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి సమయమునందు మీ అందరూ వినండి, తరించండి. సిద్ధి విఘ్నేశ్వర, సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు. సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజించు వనరంగయురువది ఒక్క పత్రి. దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దుర్వార ఉత్తరేణి. కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు. జాజిబల్ రక్కసి జమ్మిదాచన్న పువ్వు మాచిపత్రి గరిక మంచి మొలక. అగరు ధూపాక్ష అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోప హారతులను. భాద్రపద శుద్ధ చవితి పగటి వేళ కుడుములును నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు పాయసము జున్ను తేనె భక్తి మీర కోరి పూజింతు నిన్నెప్పుడు కోర్కె మీరా. స్వామివారిని 21 పత్రులతో పూజ చేశారు. ఆ స్వామివారికి కుడుములు మొదలైనటువంటివన్నీ నైవేద్యపెట్టారు. ఈ 21 పత్రులు జాగ్రత్తగా వింటే ప్రతిదీ కూడా ఓషధీ శక్తి కలిగినటువంటివి. ప్రకృతిలో అనేకమైనటువంటి దుష్ట భావములన్నీ తొలగిపోవాలి అన్నా, దుష్టమైనటువంటి బ్యాక్టీరియాలు, కనపడనటువంటి సూక్ష్మక్రిములు నశించాలి అన్నా కొన్ని వృక్షములు, కొన్ని లతలు, తీగలు, ఇవన్నీ. ఉమ్మెత్త ఎంత గొప్పదో ఆయుర్వేదాన్ని అడిగితే తెలుస్తుంది. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళని అడగకూడదు ఎప్పుడు. ఉమ్మెత్త పరికిమాలింది అంటే కుదరదు. దానివల్ల ఏమిటి? నా చిన్నప్పుడు నేనే ప్రత్యక్ష సాక్ష్యం, మీరు కూడా ప్రత్యక్షమే. మీ తాతలు ఆడుకుంటూ ఉంటే దోక్కుపోయి చెక్కు కట్టి పడా ఒక్కసారి రక్తం వస్తుంది. అది తగ్గాలంటే ఏం చేయాలి? పసుపు వేసేవాళ్ళు. పూర్వంలో ఇన్ని మందులు లేవు, ఎలా బతికారు వాళ్ళు? కాబట్టి దానికి ఆ ఉమ్మెత్తాకుని కట్టిన ఇలాంటివన్నీ ఆయుర్వేదం ఆరోగ్యం ఆనందాన్ని కలిగించేటువంటి శుభప్రదమైనటువంటి బాలకుల బాల్యము నుంచే ఈ గణపతి యొక్క దివ్య పూజలు చేయటానికి కారణం అది. అలాంటి పుణ్యమైనటువంటి స్వామివారి యొక్క దివ్య అర్చనా కార్యక్రమంలో పాల్గొని అందరూ తరించాలని కోరుకుంటూ స్వస్తి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.